పర్వతము జూచి శునకంబు పలువరించు పగిది మానసమునగూయు సిగ్గులేక గట్టువలె నుండు వదలక బట్టబయలో కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. పర్వతము జూచి శునకంబు పలువరించు పగిడి మానసమునగూయు సిగ్గులేక గట్టువలె నుండు వదలక బట్ట బయలు కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై నిజ గురుభ్యో నమః. నిజగురు బాలరామస్వాముల వారిచే విరచితమైన కేవలాత్మ శతకమునందు 71వ పద్యం. దీనిలో దేనిని అంటని బట్టబయలు ఎలా ఉంటుంది అనేందుకు చక్కని ఒక యుక్తి చెప్తున్నారు గురుదేవులు బాలరామ పండితులు. అచల లక్షణాన్ని చెప్తున్నారు. శిష్య, పర్వతము జూచి సునకంబు పలువరించు. ఎలా అంటే ఒక పెద్ద పర్వతం, మేరు సమానమైన పర్వతం అన్నది. దాన్ని చూసి కుక్క, గ్రామసింహం మొరుగుతూ ఉంటుంది. ఏమైనా చేయగలదా దాన్ని? అది కదలదు. ఇది మొరగటం ఆపదు. ఏంటి ఉపయోగం? దానివల్ల ఏంటి? అలా ఉంటుంది ఎరుక చందం, ఈ మనసు యొక్క చందం. ఏదేదో ఊహించుకుంటుంది. ఏది? ఆ కుక్క ఆ పర్వతాన్ని గురించి దాన్ని ఎక్కాలనుకుంటుంది, దాన్ని చూసి మొరగాలనుకుంటుంది, దాన్ని అంచనా. ఏది సాధ్యం కాదు. పలువరించు పగిది మానసమునగూయు సిగ్గులేక, తనలో తను ఈ ఆలోచన తరంగాలతో, ఏదేదో ఊహలతో, ఊహాజనితమైనటువంటి విధానంతో, అది నేను సమానమే, దానిని నేను ఎలా అయినా అధిరోహించగలనో, లేకపోతే దానికి సాటి నేను కాగలనో, కేవలం అలా కోతలు. ఎక్కడ? అంతరంలో. అది నేను అవుతున్నానో, లేకపోతే అదే నేననో, నేనే అదేనో, ఇలాంటివన్నీ సిగ్గులేని కూతలు. ఈ సిగ్గులేని కూతలనే చాలా మతముల వారు ప్రతిపాదించారు. శిష్య, సాధ్యమా? ఇది ఎక్కడా, అది ఎక్కడా? ఈ లేకనే ఉన్నట్లుగా మనసులో సిగ్గులేక పలవరించేది ఎక్కడా, కలువరించేది ఎక్కడా, ఏ మార్పులు చెందని అది ఎక్కడా? అవగాహనకు వస్తూ ఉంది కదా నాన్న. గట్టువలె నుండు వదలక బట్టబయలు. అది ఎలా ఉన్నది? ఇక్కడ గట్టువలె అంటున్నారు. ఎందుకు గట్టు అన్నారంటే, నేను ఎప్పటికైనా చేరవలసిన గట్టు అది, నా తుది. అది నా తుది అంటే నేను లేని తుది. నేను లేనప్పుడు మాత్రమే నాకు తెలియక నేను చేరిన గట్టది. మహనీయులైనటువంటి అశరీరులు ఉన్న గట్టది. అది గుట్టది. గురు గుట్టే ఆ గట్టు. అదే బట్టబయలు. అతి రహస్యమైనటువంటి గట్టది. ఆ గుట్టు తెలిసినట్లయితే వదలక బట్టబయలు, ఈ మనసు అనబడేటువంటి సునకం కూసేటువంటి కూతలకు ఏనాడు అదరదు, బెదరదు, వదలదు, చెదరదు. అది మార్పులు చెందక ఉన్నదే బట్టబయలు. కల్పనాతీత యోగాత్మ కేవలాత్మ. జై గురుదేవా.